హాయ్ గైస్ అండ్ ఈరోజు ఈ వీడియోలో టార్గెట్ గ్రూప్ 2లో భాగంగా ఒక 30 డేస్ ప్రోగ్రామ్ నుంచి ఒక డే 1లో మనం ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ యొక్క వీడియోలో తెలుసుకుందామండి. ప్రతిరోజు కూడా ఈ యొక్క వీడియో చూస్తూ నేనైతే ఒక ఫ్రీ మాక్ టెస్ట్లు అలానే టెస్ట్ సిరీస్ అయితే మీకైతే లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. ప్రతి ఒక్కరు కూడా వాటిని క్లిక్ చేసి ప్రతి ఒక్కరు మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఒక 30 డేస్ ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. అలానే టెలిగ్రామ్ లింక్స్ కావచ్చు, వాట్సాప్ లింక్స్ కూడా నేనైతే ఒక డిస్క్రిప్షన్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆ లింక్ని క్లిక్ చేసి వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా అలానే టెస్ట్ సిరీస్ కావచ్చు, మాక్ టెస్టులు కావచ్చు, మోడల్ పేపర్స్ కావచ్చు, గ్రాండ్ టెస్టులు కావచ్చు, ప్రతిదీ కూడా అందులో అయితే అప్డేట్స్ అయితే మీకైతే ఇస్తూ ఉంటాను. ఇక డే 1 నుంచి ఒక 30 డేస్ మీరు కనుక ఫాలో అయితే రెగ్యులర్గా మీరైతే ఒక ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై అయితే చేయగలుగుతారు. ప్లస్ మీకు 150కి 100+ మార్క్స్ ఎలా రావాలని నేనైతే ప్లాన్ చేసి ఒక షెడ్యూల్ అనేది నేనైతే ప్రిపేర్ అయితే చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా మీరైతే వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా మీరైతే ఫాలో అయితే ప్రిలిమ్స్లో మీరైతే ఈజీగా క్వాలిఫై అయితే అవ్వడం జరుగుతుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. మసూచి వ్యాధితో ఔరంగజేబు ఆస్థానంలో మరణించిన సిక్కు గురువు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, హర్కిషన్. ఔరంగజేబుచే చంపబడ్డ గురు తేజ్ బహదూర్ ఎన్నవ సిక్కు గురువు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 9వ గురువు. పంజాబ్ను ఆంగ్లేయుల ద్రోహపూరిత పద్ధతిలో స్వాధీనం చేసుకున్నారని చెప్పింది ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇవాన్స్ బెల్. అవధ్ రాజ్యాన్ని స్థాపించిన వారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, సాదత్ ఆలీ. సిక్కు మతంలో మొత్తం ఎంతమంది గురువులు ఉన్నారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, గురునానక్. గురుముఖి లిపి పంజాబీ భాష వ్యాప్తి చేసిన సిక్కు గురువు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, అంగద్. సైనిక విజయాలలో శివాజీతో పోల్చదగిన ఘనత కలిగిన పీష్వా మరియు పీష్వాలతో అతి గొప్పవాడు ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, బాజీరావు 1. అహ్మద్ షా అబ్దాలీ దండయాత్రల వలన మరాఠాల సహాయం కోరిన కడపటి మొఘల్ చక్రవర్తి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, అహ్మద్ షా. రెండవ శివాజీకి షాహు అనే పేరు పెట్టింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఔరంగజేబు. తారాబాయి రాజధాని ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, విశాల్గఢ్. ఔరంగజేబు మరణం? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, క్రీస్తు శకం 1707. మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం 1746-1748 ఎందుకు ప్రారంభమైంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆస్ట్రియా వారసత్వ యుద్ధం
కారణంగా. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కారణంగా. ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే మద్రాసును ఎవరి సహాయంతో ఆక్రమించాడు? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. బొర్డినాయిస్ మారిషన్ అన్వారుద్దీన్ కర్ణాటక నవాబు. డుప్లే మరియు అన్వారుద్దీన్ మధ్య జరిగిన యుద్ధం ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. శాంతోమ్ అండ్ అడయార్ యుద్ధం 1748. డుప్లే ఎవరి నేతృత్వంలో 500 మంది సైనికులను కర్ణాటకపై పంపాడు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. కెప్టెన్ పారడైజ్. ఫ్రెంచ్ బ్రిటిష్ వారికి మధ్య భారత్లో జరిగిన యుద్ధాలను ఏమంటారు? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు. కర్ణాటక రాజ్య స్థాపకులు ఎవరు? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సాదాతుల్లా ఖాన్. బ్రిటిష్ ఫ్రెంచ్కి మధ్య ఎన్ని ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు జరిగాయి? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 3. అడయార్ యుద్ధంలో 1748 విజయం సాధించిన వారు ఎవరు? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఫ్రెంచ్. శాతవాహనుల సామ్రాజ్యంలోని రాష్ట్రాలు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆహారాలు. భారతదేశంలో మొదటగా ఏర్పడ్డ ద్వీప మ్యూజియం. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నాగార్జున కొండ. ఆంధ్రదేశంలో మహా సాంఘికవాదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. మహాదేవ భిక్షువు. విష్ణుకుండినుల రాజధాని ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. వినుకొండ. ఈ క్రింది వారిలో సూర్యవంశ క్షత్రియులకు గుర్తించుము. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ అండ్ డి. చోళులు మరియు గజపతులు. నెల్లూరు చోళుల రాజధాని ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. విక్రమసింహాపురం. ఈ క్రింది వాటిలో రేచర్ల రుద్రుడు వేయించిన నాశనం ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. చేబ్రోలు. ఆంధ్రప్రదేశ్లో 75 మంది రాజులు ముస్లింల దాడులను ఎదుర్కొనుట కొరకు మన్సూరి వంశానికి చెందిన ప్రోలయ నాయకుడు నేతృత్వంలో ఏకమయ్యారని తెలిపే శాసనం ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కలువచేరు. బిచ్చగాళ్లపై వేశ్యలపై వివాహాలపై పన్నులను ఎవరి పరిపాలనా కాలంలో విధించబడెను? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. విజయనగర కాలం. తెలుగు కవి నాచన సోముని ఆదరించిన రాజు ఎవరు?
ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మొదటి బుక్కరాయిలు. గోల్కొండ కోట ద్వారాలు తెరచి ఔరంగజేబు క్రీస్తు శకం 1687 చేసిన దండయాత్రకు తోడ్పడిన రాజద్రోహి ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అబ్దుల్లా పానీ. వందవాసి యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1760. ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం సిద్ధాంతాలను ప్రచారం చేసిందెవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. దేశిరాజు పెదబాపయ్య. నిమ్న జాతుల చరిత్ర గ్రంథ రచయిత? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. జ్వాలా రంగస్వామి. మహాప్రస్థానం, మరో ప్రపంచం, గర్జించే రష్యా రచనలు ఎవరు రాశారు? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. శ్రీశ్రీ. 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బొంబాయి నగరమునందు స్థాపించుట జరిగెను. దీని ప్రభావము ఆంధ్రులపై ఎట్లు ప్రసరితమాయెను? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. పైన పేర్కొన్నవన్నీ. ఏ జమీందారులో గాంధీజీ పర్యటించి అహింస మార్గంలో భూమి హక్కులు సాధించాలని పిలుపునిచ్చారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. వెంకటగిరి. ఏ సంవత్సరంలో బంకించంద్ర చటర్జీ వందే మాతరంతో సహా 20 దేశభక్తి కవితల సంకలనం దేశ గీతాల పేరిట ప్రచురితమైనది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 1908. మహాప్రస్థానం గ్రంథ రచయిత? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆదిభట్ల కైలాసం. బ్రిటిష్ వారు మొట్టమొదటిసారి స్థావరం ఏర్పాటు చేసిన సంవత్సరం? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రీస్తు శకం 1618. బ్రిటిష్ వారు సూరత్ వద్ద 2వ స్థావరం ఏర్పాటు చేసిన సంవత్సరం? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రీస్తు శకం 1613. కలకత్తా నగర నిర్మాత ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. జాబ్ చార్నాక్. 1845 డౌన్స్ స్థావరాలు అయిన సెరంపూర్, ట్రాంకోబార్ లను 120 లక్షలకు కొన్న బ్రిటిష్ గవర్నర్ జనరల్? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సహార్డిజ్ వన్. డేన్స్ ఈస్ట్ ఇండియా స్థాపన జరిగినది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1616. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా స్థాపన జరిగినది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1664. తురుష్కులు కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించిన సంవత్సరం? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1453. కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించిన టర్కీ రాజు ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇమాన్యుయల్ II. వాస్కో డి గామా మొదటిసారి భారతదేశంలో ఏ ప్రాంతానికి చేరుకున్నాడు?
ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కాలికట్. 1498 నుంచి 1500 సంవత్సరాలలో ఏర్పడ్డ పోర్చుగీస్ కంపెనీ పేరు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎస్టోడా ఇండియా. వాస్కో డి గామా భారతదేశానికి రెండవసారి వచ్చింది ఎప్పుడు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, క్రీస్తు శకం 1502. క్రీస్తు శకం 1500 సంవత్సరం జామెరిన్పై దాడి చేసిన పోర్చుగీసు వారు ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, పెడ్రో అలవారెస్ కాబ్రల్. పోర్చుగీసు వారు భారతదేశంలో ప్రవేశపెట్టిన పంటలు ఏవి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మిరప, మొక్కజొన్న. పోర్చుగీసు వారు గోవాలో మొదటి ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసిన సంవత్సరం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1556వ సంవత్సరంలో. పోర్చుగీసు మొదటి గవర్నర్ అయిన ఫ్రాన్సిస్ డి ఆల్మిడా సముద్ర వర్తకంపై ఆధిపత్యం సాధించడానికి అవలంబించిన విధానానికి గల పేరు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, నీలి నీటి విధానం. సముద్ర వ్యాపారంలో లైసెన్స్ విధానం ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, పోర్చుగీసు వారు. పోర్చుగీసు వారు అవలంబించిన వర్తక విధానం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏకస్వామ్య విధానం. నీలి నీటి విధానంను రద్దు చేసింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, అల్బుక్వెర్క్. పోర్చుగీసు వారు వివాహ సందర్భంగా బ్రిటన్ రాజు చార్లెస్ II కట్నంగా ఇచ్చినది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, సెయింట్ డేవిడ్, బాంబే. భారతదేశంలో పోర్చుగీసు వారి ప్రధాన కేంద్రం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, గోవా. వారం వారి స్థితి ప్రాతిపదికన పనిచేసే వారి భాగస్వామ్య రేటుకు సంబంధించి సరైనది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏ అండ్ సి. ఎన్ఎస్ఎస్ఓ వారి 68వ రౌండ్ 2011 నుంచి 2012 ప్రకారం ఏపీలోని గ్రామీణ నిరుద్యోగిత రేటు 12% కాగా పట్టణాల్లో నిరుద్యోగిత రేటు ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 43%. ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు, ఆర్థిక వ్యవస్థ వాస్తవ ముఖచిత్రం తెలుసుకొనుటకు దోహదపడే అంశం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, పైవన్నీ. జిఎస్డిపి లెక్కింపులో రంగాల వారీ అంచనాలకు అంతర్జాతీయంగా మరియు మన దేశంలో అమల్లో ఉన్న పద్ధతి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, GVAMP. 2017-2018 మొదటి సవరించిన అంచనాలకు ప్రకారం ఏపీలో వృద్ధి రేటు
ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 11.32%. 2018-2019లో స్థిర ధరల్లో దేశ వృద్ధి రేటు 6.8% కాగా ఆంధ్రప్రదేశ్ జీవీఏ వృద్ధి రేటు ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 10.77%. 2018-2019 ముందస్తు అంచనాలలో జిఎస్డిపి లెక్కింపులో స్థిర ధరలలో అధిక వృద్ధి రేటు 19.09% నమోదైన ఉపరంగం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. చేపల పెంపకం. 2018-2019లో ప్రస్తుత ధరలలో ఏపీ తలసరి ఆదాయ వృద్ధి రేటు ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 13.96%. ప్రస్తుత ధరలలో 2018-2019 సంవత్సరంలో అధిక వృద్ధి రేటు సాధించిన ఉపరంగం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మైనింగ్ అండ్ క్వారీయింగ్. 2018-2019 సంవత్సరానికి ప్రస్తుత ధరలలో జీవీఏకు అవి అందించే వాటాను బట్టి వివిధ రంగాలు వరుసగా ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సేవా రంగం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం. 2018-2019 ముందస్తు అంచనాల ప్రకారం స్థిర ధరలలో ఏపీ తలసరి ఆదాయం ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ₹1,17,261. ప్రస్తుత అలానే స్థిర ధరలలో 2018-2019 జిఎస్డిపి అంచనాలలో వ్యవసాయ రంగంలో అధిక వాటా కలిగిన ఉపరంగం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. పశు సంపద. తుంపర సేద్యం, పాలినెట్, షెడ్నెట్, పంటల సంజీవిని వంటి పథకాల ఈ రంగానికి ఎక్కువగా ఉపయోగపడినవి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. హార్టికల్చర్. కరువు సమయంలో కూడా ఆదాయాన్ని సృష్టించడం ద్వారా ఆధారపడదగ్గ వనరుగా, ప్రత్యామ్నాయ వనరుగా పరిగణించబడేది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. పశు సంపద. క్రింది వానిలో 2018-2019లో రుణాత్మక వృద్ధి రేటు నమోదైన ఉపరంగం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. వ్యవసాయం. 2018-2019లో స్థిర ధరలలో సేవా రంగంలో అత్యధిక వాటాను అందించే రంగం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. వర్తకం, హోటళ్ళు. 2018-2019 ముందస్తు అంచనాలు ప్రకారం స్థిర ధరలలో ఏపీ తలసరి ఆదాయ వృద్ధి రేటు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 9.73%. రాష్ట్ర విభజన తర్వాత జిఎస్డిపిలో వ్యవసాయ రంగం వాటా. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 2.
30% పైనే ఉంటూ వచ్చింది. అలానే సేవా రంగం తర్వాత జిఎస్డిపికి అధిక వాటా వ్యవసాయ రంగమే అందిస్తుంది. 2018-2019 అంచనాల ప్రకారం స్థిర ధరలలో జీవీఏలో సేవా రంగం వాటా ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 43.63%. 2018-2019లో ప్రస్తుత ధరలలో భారతదేశ జీడిపిలో వ్యవసాయ రంగం వాటా 16% కాగా రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయ రంగం వాటా ఎంత? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 33.64%.